ఎక్లిప్స్లో జావా ప్రోగ్రామ్ని ఎలా డీబగ్ చేయాలి? డీబగ్గింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్ లైన్ బై లైన్. సో మన ప్రోగ్రామ్ని లైన్ బై లైన్ ఒక్కొక్క లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళడాన్ని అంటాము డీబగ్గింగ్ అంటాం. సో వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ డీబగ్గింగ్? డీబగ్గింగ్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటమ్మా, వీ కెన్ సీ the flow of execution. That means we can monitor the flow of execution. సో ఎగ్జిక్యూషన్ ఎలా ఫ్లో అవుతుంది అంటే ఏ లైన్ తర్వాత ఏ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎగ్జిక్యూషన్ తర్వాత ఫ్లో తెలుసుకోవడానికి మనం ఈ డీబగ్గింగ్ అనే కాన్సెప్ట్ని యూస్ చేయొచ్చు. ప్రోగ్రాంలో మీరు ఏ లైన్ నుంచి డీబగ్ చేయాలనుకుంటున్నారు, ఫ్రమ్ విచ్ లైన్ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ డీబగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 100 లైన్స్ ప్రోగ్రామ్ ఉంది. ఈ 100 లైన్స్ ప్రోగ్రాంలో మీరు బిగినింగ్ నుంచి డీబగ్ చేయాలని ఏం లేదమ్మా, మధ్యలో నుంచి కూడా మీరు మీ డీబగ్గింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో మీరు ఏ లైన్ నుంచి అయితే డీబగ్గింగ్ చేయాలనుకుంటున్నారో ఆ లైన్లో మీరు బ్రేక్ పాయింట్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. యూ నీడ్ టు ఇన్సర్ట్ ఏ బ్రేక్ పాయింట్ వేర్ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ డీబగ్గింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు స్టార్ట్ ద డీబగ్ ఇన్ ద లైన్ నెంబర్ 8. చూడమ్మా, ఈ లైన్ నెంబర్ 8 ఉంది కదా, ఇక్కడ నుంచి నేను డీబగ్గింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో టు స్టార్ట్ ద డీబగ్గింగ్ స్టార్ట్ చేయడానికి మనం ఇక్కడ ఒక బ్రేక్ పాయింట్ని ఇన్సర్ట్ చేయాలి. సో బ్రేక్ పాయింట్ ఎలా ఇన్సర్ట్ చేస్తున్నాను చూడండి. రైట్ క్లిక్ ఆన్ ద లైన్ నెంబర్ 8. ఈ లైన్ నెంబర్ 8 పైన రైట్ క్లిక్ చేయండి. సో రైట్ క్లిక్లో యూ హ్యావ్ ఏ ఆప్షన్ టాగల్ బ్రేక్ పాయింట్. సో ఇలా మీరు సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీకు బ్రేక్ పాయింట్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. సో బ్రేక్ పాయింట్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇలా రైట్ క్లిక్ చేసి రైట్ క్లిక్లో యూ కెన్ గో విత్ ఏ డీబగ్. సో డీబగ్లో ఎక్కడికి వెళ్దామా, డీబగ్లో గో టు ద జావా అప్లికేషన్, డీబగ్ యాష్ జావా అప్లికేషన్. లేదా టాప్లో అయినా మీరు సో రన్లోకి వెళ్ళి రన్లో యూ కెన్ సెలెక్ట్ ద డీబగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా సింపుల్గా F11 అని ప్రెస్ చేయొచ్చు. డీబగ్గింగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎలా స్టార్ట్ అవుతుందో ఒకసారి చూద్దాము. అయితే డీబగ్గింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇది చూడండి, ఒక చిన్న కన్ఫర్మేషన్ అడుగుతుందమ్మా, యూ నీడ్ టు క్లిక్ ఆన్ ఎస్. సో ఇలా మీకు ఇంటర్ఫేస్ మారుతుంది. మీరు ఎక్కడైతే బ్రేక్ పాయింట్ ఇన్సర్ట్ చేశారో మీరు బ్రేక్ పాయింట్ ఇన్సర్ట్ చేసే ప్లేస్లో మీకు ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అవుతుందమ్మా. లైన్ బై లైన్ మనం డీబగ్ చేయడానికి మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయమ్మా. ఏంటంటమ్మా 2 ఆప్షన్స్? F5 అనే ఒక ఆప్షన్ ఉంది, లేదా F6 అనే ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ మీకు చూపిస్తాను. సో యూ కెన్ సీ ద F5. వాట్ ఈస్ ద F5? F5 అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడమ్మా, స్టెప్ ఇంటూ. F6 అంటే అర్థం ఏంటమ్మా, స్టెప్ ఓవర్. ఈ రెండింటికి నేను డిఫరెన్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం ప్రీవియస్గా M1, M2, M3 అనే మెథడ్స్ క్రియేట్ చేసేవాళ్ళం కదమ్మా. సో అలాంటి మెథడ్స్ ఉన్నట్టయితేనే మీరు డిఫరెన్స్ చూడగలుగుతారు. అది కూడా నేను చూపిస్తాను. ప్రజెంట్ అయితే మనం F5, F6 రెండు ఒకసారి ట్రై చేద్దాం. ఐఎమ్ ప్రెస్సింగ్ F5 ఇన్ మై కీబోర్డ్. నా కీబోర్డ్లో నేను F5 ప్రెస్ చేస్తున్నాను. చూడండి, ఒకసారి F5 ప్రెస్ చేయగానే మీకు బాటంలో అవుట్పుట్ ఏమొచ్చిందమ్మా, హాయ్. లైన్ అనేది నెక్స్ట్ లైన్లోకి షిఫ్ట్ అయింది. అగైన్ F5, హలో.